విశ్వసిస్తారు భక్తులు. వెంకటేశ్వర స్వామిగా కనిపించే పరమహంస మేధావిశుద్ధ. అయితే ఆ పరమహంస తను గ్రహించిన నిజాలను అందించే భయాలు దొంగల్లా పొలగొట్టి దాచిన గొప్ప నిధిలాంటి ఆనందాన్ని ఓపెన్ శిశయమరణం ద్వారా అలీబాబా తలుపులు తెచ్చినట్టు ప్రతి వ్యక్తి ప్రవర్తనలో మార్పుతో సాధించాలని లోకానికి చెప్తానంటాడు. అద్భుతాన్ని ఆవిష్కరించిన భక్తుడు వెంకటేశ్వర స్వామి వారు కౌగిలించుకునే కమనీయ దృశ్యంతో ఈ లోకమంతా ఆనందమయం కావాలి, సుఖినో భవంతు అంటూ దిగించి మనందరినీ మన ఇళ్లకు హాయిగా వెళ్ళమని వేడుకోలు చెప్పేది ఈ నాటకం. సుఖినో భవంతు. నటీనటులు రామ్ లూకల, శశిధర్, తంగిరాల అరుణ్ కుమార్, రవికుమార్, విష్ణు, వనిత, శ్రీనాథ్, శ్రీజ స్వామిని, కేకే రెడ్డి, శ్రీనివాస్, సుప్రీం సింగ్. సాంకేతిక వర్గం సంగీతం చక్రపాణి, రంగస్థల నిర్వహణ సురభి ఉమాశంకర్, సెంట్రల్ లైటింగ్ సురభి జయవర్ధన్, ఆహారం మల్లాది గోపాలకృష్ణ. సమర్పణ రసరంజని కార్యదర్శి ముట్టూరి కామేశ్వరరావు. ఇప్పుడు మీ కర్తాళంతో స్వాగతం పలకండి. తొలి నాటకం సుఖినో భవంతు, సుఖినో భవంతు. అపూర్వా సంధ్యా ప్రవర్తతే, ఉత్తిష్ఠ నరశార్దూలా కర్తవ్యం దైవమాన్హికం. ఉత్తిష్ఠోత్తిష్ఠ గోవింద ఉత్తిష్ఠ గరుడధ్వజ, ఉత్తిష్ఠ కమలాకాంతా త్రైలోక్యం మంగళం కురు. మాతః సమస్త జగతాం మధుకైటభారే, వక్షో విహారిణి మనోహర దివ్యమూర్తే. శ్రీ స్వామిని శ్రీతదన ప్రియదానశీలే, శ్రీ వెంకటేశ దయితే తవ సుప్రభాతం. లక్ష్మీ చరణలాక్షాంగ సాక్షాత్ శ్రీవత్సవక్షసే, క్షేమంగరాయ సర్వేషాం శ్రీరంగేశాయ మంగళం. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేత్థినాం. శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళాశాసనపరైః మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. ఓం అయం భగవాన్ శ్రీమదఖిల మహేమండల మండల ధరణిధర మండలాఖండలస్య నిఖిల సురాసుర వందిత వరాహ క్షేత్ర విభూషణస్య శేషాచల గరుడాచల వృషభాచల నారాయణాచల అంజనాచలాదిశిఖర మాలాకులస్య నాథముఖబోధనిధి వీధి గుణసాభరణ సత్వనిధి తత్వనిధి భక్తి గుణపూర్ణ శ్రీశైలపూర్ణ గుణవంశవద పరమ పురుష కృపాపూర విభ్రమద తుంగ శృంగ గలజ్జల గంగా సమాలింగితస్య సేమాదిక గుణ రామానుజముని నామాంకిత బహుభూమాత్రయ సురధామాలయ వన రామాయ తవన సేవా పరివృత విశంకర తవ నిరంతర విజృంభిత భక్తిరత నిర్ధర కార్యాహార్య ప్రశ్రవణ ధారాపూర విభ్రమణ సలిల భర భరిత మహాతాటక మండితస్య. నేను పిలవకుండానే వచ్చావే? ఇంతవరకు నా భక్తుల కోరికలు ఆర్తనాదాలు వినలేదా? వారి గోల భరించలేకే వచ్చాను. నాకేం వినిపించలేదు. నా బాధలు నావి. అయ్యా, ఈ మనుషులతో బతకలేక విసుగొచ్చేసింది. నాకు మోక్షం ఇచ్చేది పోనీ ఎప్పుడు ఇస్తావో చెప్పవయ్యా. అబ్బా,
వారి గోల భరించలేక ఇక్కడికి వచ్చి కూర్చుంటే మళ్ళీ నీ గోలేంటయ్యా బాబు? ఏదైనా న్యూస్ ఉంటే చెప్పు. న్యూసా? ఏం న్యూస్? స్కోర్ ఎంత? ఏ స్కోర్? అదేంటది? క్రికెట్ స్కోర్. మన వాళ్ళు ఎన్ని రన్స్ కొట్టారు? నాకు తెలియదు. పోనీ యుక్రెయిన్ రష్యా వార్ పరిస్థితి ఏమిటో? నాకు తెలియదు. ఇవాళ రిలీజ్ అయిన సినిమా బాగుందట కదా? నాకు తెలియదయ్యా. మీ వీధిలో ఒక అమ్మాయి ఒళ్ళు కాలి చనిపోయిందట కదా? అది ఆత్మహత్య లేక కట్నం కోసం చంపేశారంటావా? నాకు తెలియదని చెప్తున్నాను కదయ్యా, ఎందుకు విసిగిస్తావు? మొన్న పూజారి గారు 2 రోజులు రాలేదు. పాపం మనవరాలి ఆరోగ్యం బాలేదన్నారు. ఇప్పుడు ఎలా ఉందో? అబ్బా, నాకు తెలియదు మహాప్రభు, నాకు తెలియదు. మీరు అడిగే న్యూస్ అంతా నాకు న్యూస్. నాకు మోక్షం వచ్చే నేను పోతాను. ఎక్కడికి పోతావు? నీకంతా వేళాకోలంగా ఉంది. నేను చాలా సీరియస్గా అడుగుతున్నాను. అయినా నేను ఎక్కడికి పోతానన్నా వద్దంటానే. ఎందుకు వెళ్ళాలి? ఆనందం కోసం. ఆ ఆనందం ఇక్కడే ఉందని చెప్తున్నానుగా. అయినా నిన్ను ఎక్కడికి పంపినా ఎక్కువ కాలం ఉండలేవు. ఎందుకని? నీకు బ్రతకడం చేత కాదు కాబట్టి. బ్రతకను, పంపే. అయినా నేను ఇక్కడ ఉండగా నీకు మోక్షం ఎందుకు? బ్లడీ ఫూల్ అని. వద్దులే బాబు, వద్దులే. నాకు మోక్షం వద్దు, ఏమీ వద్దు. శాంతి. బ్రతకడం చేతి కాని వాడి మీద భగవంతుడు కూడా విసుగుపడతాడని నాకు ఇప్పుడే అర్థమైంది. పరమహంస, పరమహంస. అవుగారా, నమస్కారం. రండి రండి. నమస్తే. నమస్తే. నేను ఈ గుడిని కట్టించాక దీన్ని నా చేతుల్లోంచి లాగేసుకోవడంలో చూపించిన శ్రద్ధ, దీన్ని నిర్వహించడంలో శ్రద్ధ తీసుకున్నట్టు లేరు ప్రభుత్వం వారు. సరే కానీ పంతులో, మా అబ్బాయి వస్తున్నాడా? కూడా ప్రేమించిన అమ్మాయి వస్తుందా? వచ్చి దండం పెట్టుకుని వెళ్తుంటారు. అంతేనా? నేనా అంటే వెళ్ళే ముందు కాసేపు కూర్చుంటారు. అంతే. నేనా అంటే కాసేపు కూర్చొని కబుర్లు చెప్పుకుంటారు. ఏమయ్యా పంతులు, ఒక దుర్ముహూర్తంలో మా అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించాడట. నేను కట్టించి ప్రభుత్వానికి ఇచ్చేసిన ఈ గుడికి లెక్కలేనన్ని సార్లు వస్తున్నారట. అది నాకు ఇష్టం లేదని చెప్పానా నీకు? చెప్పారు. ఆ అమ్మాయి ఎవరో చెప్పానా? చెప్పారు. రిటైర్డ్ జడ్జి గారు కూతురని. వాడెవడో చెప్పానా? మీ ఆగర్భం శత్రువు. మీకు ఆయనకి ఏవో కక్షలు ఉన్నాయని కూడా చెప్పారు. చెప్పానా? మరి ఇప్పటి వరకు మా అబ్బాయి ఆ జడ్జి కూతురు ఇక్కడే కూర్చుని కొబ్బరి చెక్కలు తింటూ కమ్మగా కౌరులు చెప్పుకుంటున్నారంటే నీకు అసలు బుద్ధి ఉందా? ఉన్న బుద్ధంతా ఉపయోగించి ప్రయత్నించాను మహాప్రభు. ఫలితం కనపడలేదు. ఏదో విధంగా ఆ మార్గం ఏదో మీరే చూసుకోమండి. చూస్తాను. చూడండి. అదే మార్గం మిమ్మల్నే చూసుకోమంటున్నాను. నేను అలా వెళ్ళొస్తాను. ఈలోగా మీరు మీ ఏకాంత నివేదన కానివ్వండి. అలాగే. స్వామి, నాలాంటి ఫ్రంట్ రో భక్తుడికి టెస్ట్ పెట్టడం న్యాయం కాదు. నా సుదీర్ఘ రాజకీయ జీవితం తర్వాత హాయిగా రెస్ట్ తీసుకుంటున్న నా మీద ఆ రిటైర్డ్ జడ్జి గారు కక్ష సాధింపు చర్య మొదలు పెట్టాడు. సందేహం లేదు, వాడేదో సినిమా చూసి ప్లాన్ చేసినట్టున్నాడు. అందుకే వాడి కూతుర్ని మా వాడి మీదకి ఉసుకెళ్ళిపోయాడు.
ఆ ప్రేమ వలలో మా వాడు చిక్కుకుపోయాడు. మా తండ్రి కొడుకుల్ని విడదీయాలని చూస్తున్న ఆ క్రిమినల్ బ్రెయిన్ రిటార్డెడ్ గాడికి బుద్ధి చెప్పు. నీకు ఇంకో గుడి కట్టిస్తాను. స్వామి, నా అంతరంగాన్ని నీకు చెప్తున్నానయ్యా. ఎక్కడో తుప్పల్లో ఎండకు వానకు చలికి చిక్కిన నీకు ఒక గుడి కట్టించానని, దాన్ని నువ్వు మర్చిపోయేవేమోనని గుర్తు చేస్తున్నాను. కాదు, ఏ అలంకారము లేక బోసుమలతో ఉన్న నీకు కిలోల కిలోల వెండితో ఆభరణాలు చేయించానని గుర్తు చేస్తున్నాను. అది కూడా కాదు, ఇన్ని చేశాను కనుక నా కష్టాన్ని గట్టెక్కిచ్చే బాధ్యత నీకు ఉంది సుమా అని గుర్తు చేస్తున్నాను. చచ్చ అది కూడా కాదు, మేమిద్దరము నీకు భక్తులమే అయినా ఈ ఎంపీ రావుని గెలిపించే బాధ్యత నీకు ఉంది సుమా అని నాలో నేనే అనుకుంటున్నానన్నమాట. అంతే స్వామి, ఉంటాను. నమస్కారం నమస్కారం. పంతులో, మా వాడి ప్రేమ వ్యవహారంలో కానీ వాడికి పెళ్లికి సంబంధించి ఏదన్నా హెల్ప్ చేసినట్టు తెలిసిందనుకో, ముందు నీకు పెళ్లి చేస్తాను. ఏనాడైనా నేను మీకు ఇష్టాన్ని పని చేశానా? అది చూస్తాను. అటు జడ్జి గారిని ఏమీ చేయలేక, ఇటు కన్న కొడుకుని ఏమీ అనలేక మధ్యలో నన్నంటాడేమిటి? రేపు వాళ్ళిద్దరూ గుళ్ళో పెళ్లి చేసుకుంటానంటే నేను కాదనగలనా? ఏమిటో నాకు పరీక్ష. భగవంతుడా, ఎవడు సుఖంగా బ్రతుకుతున్నట్టు లేదు, ఎవరిని ఎవడు సుఖంగా బ్రతకనిచ్చేట్టు లేదు. చిచ్చి పరమహంస, ఇందాక నిన్ను కోపంతో తిట్టినందుకు బాధపడుతున్నానయ్యా. నేను నీ గురించి పూర్తిగా తెలుసుకోలేదు. అవును, తెలుసుకోవాలంటే నీ చరిత్ర తెలియాలి. నీ చరిత్ర చెప్పు, నాతో మొరపెట్టుకున్న వాళ్ళ చరిత్ర కూడా తెలుసుకుంటాను. నా చరిత్ర నీకా? నువ్వు భగవంతుడివి. భూత భవిష్యత్తు వర్తమానాలను ఆపు. ఒక్క నిజం చెప్తాను విను. ఇంకా సేపట్లో ఏం జరగబోతుందో ఆ పూజారికి ఎంత తెలుసు, నీకెంత తెలుసో నాకు అంతే తెలుసు. నీ చరిత్ర చెప్పు. చెప్తాను. నేను పేద కుటుంబంలో పుట్టాను. చదువు మధ్యలో ఆపేశాను. సైకిల్ రిపేరింగ్ నేర్చుకుని ఒక షాప్ పెట్టాను. 20 ఏళ్లకే పెళ్ళైపోయింది. అబ్బా ఏంటి, అది నాకు పెద్ద దెబ్బ. తరువాత 2 పిల్లలు పుట్టారు. వెరీ గుడ్. ఏం గుడ్డు, తరువాత పరిస్థితి గడ్డైపోయింది. కుటుంబాన్ని పోషించే ఆదాయం ఆ వృత్తి వల్ల వచ్చేది కాదు. అందుకని ఇంకో ఉద్యోగం చూసుకోవాలనుకున్నాను. ఇంకో దానిలోకి మారాలనుకున్నాను. మారావా? లేదు. నేను మారే ప్రయత్నంలో నా ఇంటిళ్ళ పాది మారే ప్రమాదం ఉందని భయపడ్డాను. ఏ రోజుకి ఆ రోజు సంపాదన కదా మనది. అందుకు అలాగే కొనసాగించాను. ఎన్నాళ్ళు? 25 సంవత్సరాలు. ఈ 25 సంవత్సరాలు నువ్వు చేసే పనిపై రోజు రోజుకి విరక్తి పెరిగింది. ఈ పాడు సంసారం కోసమే కదా నేను నరకంలో ఉండాల్సి వచ్చింది అని నీ కుటుంబంపై కోపం పెరిగింది. అక్కడి అశాంతి జీవితంలో ప్రతి చోటకి పాకింది. పరిచయాలు, స్నేహాలు, బంధుత్వాలు వీటన్నిటిపైన విముఖత కలిగింది. చేయని తప్పుకు భయంకరమైన శిక్ష అనుభవిస్తున్నట్లు అనిపించింది. అవునా? అవును. సరే, నీ వాళ్ళు నేను అపార్థం చేసుకున్నారు. వాళ్ళంటే నీకు కోపం. కానీ ప్రపంచంలో ఇంకా చాలామంది ఉన్నారు కదా. ఉన్నారు. అదిగో ఆ పూజారి లాంటి వాళ్ళు. పలకరించినా బదిలివ్వడం తెలియని సంస్కారం లేదు వాళ్ళు. సాటి మనిషిని ఆదరించడం తెలియని స్వార్థపరు. ఇప్పుడు వచ్చిపోయాడే ఆ పెద్ద మనిషి లాంటి వాళ్ళు. అహంభావం. ఇంకా ఏంటి స్వామి, అయిపోయిందయ్యా నా చరిత్ర. స్వామి,
ఇప్పుడు నా చరిత్ర అంతా విన్నావుగా, నన్ను అర్థం చేసుకున్నావుగా. ఇకపై నాపై కోపం తెచ్చుకోవుగా, తిట్టి కొట్టవు కదయ్యా. కోపం వస్తే తిడతాను కొడతాను, కానీ అందుకు బాధపడను ఇంతకు ముందులాగా. ఇదే నమస్కారం పూజారి గారు. నమస్కారం బాబు. ఆయుష్మాన్ బాబు. బాబు, ఇందాక ఒక గంట క్రితం నాన్నగారు వచ్చారు గుడికి. నువ్వైనా కాస్త చెప్పి చూడకూడదురయ్యా మావాడికి అని నన్ను మందలించారు. చెప్తూనే ఉన్నానండి అన్నాను. మీరు తొందరపడి ఏ రిజిస్టర్ మ్యారేజో గుళ్ళో పెళ్ళో చేసుకుంటే పరిస్థితి ఏంటో ఆలోచించారా? ఏ పరిస్థితికి దారితీస్తుందో నాన్నగారు తెగేసి చెప్పేశారు. పెళ్లి చేసుకుంటే జీవితంలో ముఖం చూడనని చెప్పేశారు. అక్కడ జడ్జి కూడా అమ్మాయితో అంతే ఖచ్చితంగా చెప్పేశారు. ఈ విషయం మీకు ఇదివరకు తెలుసు కదా పూజారి గారు? తెలుసు బాబు, అందుకే బాధపడుతున్నాను. నువ్వు మీ నాన్నగారు ఎప్పుడు కలిసి ఉండాలని నేను కోరుకుంటున్నాను. మేము కూడా మనస్ఫూర్తిగా అదే కోరుకుంటున్నాం. మంచిది. హాయ్ మధు, ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే ట్రాఫిక్ జామ్ అయింది, వస్తానో రాను అనుకున్నాను. నమస్తే పూజారి గారు. నమస్తే అమ్మా. బాబు, మీరు ఇక్కడ వచ్చి గుడికి రాగానే దండం పెట్టుకుని లోపలికి వెళ్ళి అదిగో ఆ చెట్ల కింద సిమెంట్ బెంచ్ మీద కూర్చోండి. అక్కడ మాట్లాడుకోండి, వెళ్ళండి. అసలు అక్కడే బాగుంటుంది, కానీ మీరేమైనా అనుకుంటారేమో అని ఎప్పుడు వెళ్ళలేదు. అవును మధు, పార్కులో కూర్చున్నట్టు ఉంటుంది కదా, వెళ్దాం. బాబు, పార్కులో కూర్చున్నట్టుంది కదా పాటలు పాడకండి. మీ నాన్నగారికి తెలిస్తే నా నోట్లోంచి మాట రాదు. అలాగే అలాగే. పరమహంస స్వామి, ఆ జంటను చూస్తే నీకేమనిపిస్తోంది? ఒళ్ళు మండిపోతుంది. ఎందుకు? ఎందుక ఆ ఎంపీ జడ్జిలిద్దరూ బద్ధశత్రువులా? వీళ్ళ ప్రేమ నచ్చక వాళ్ళు జుట్లు పట్టుకొని కొట్టుకుంటుంటే వీళ్ళు ఇక్కడ ఇంత ఆనందంగా గడిపేస్తున్నారు. కనీ పెంచిన వారి పట్ల కృతజ్ఞతతో వారి ఇష్టాయిష్టాలను తెలుసుకొని నడుచుకోవటం పిల్లల బాధ్యత. మీ చావు మీరు చావండి అనే ఇలాంటి కొడుకులు కూతుర్లు అంటే కంపనమయ్యా. చిచి, ప్రపంచం నిండా ఇలాంటి వాళ్ళే. అందుకే వీళ్ళెవరిని పట్టించుకోకుండా కూర్చుంటారయ్యా ప్రశాంతంగా. ప్రపంచాన్ని పట్టించుకోకుండా కూర్చోవడమే ప్రశాంతత అంటావు. అవును, అందుచేత నువ్వు ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నానంటావు. ఉన్నానయ్యా. నన్ను నమ్మమంటావు. నమ్మితే నమ్ము, లేకపోతే లేదు. నేను నమ్మను. ఎందుకు నమ్ము? ఎందుకంటే నువ్వు ప్రశాంతంగా లేవు కాబట్టి. పరమహంస, నీకు ఇక్కడ ప్రశాంతత దొరికితే మోక్షం ఎందుకు? ఎక్కడికో పోతానని ఎందుకంటావు? ఇటు చూడు, ఇప్పుడు చెప్పు, నా దగ్గర కూడా అబద్ధం ఎందుకు? నిజం చెప్పు, ప్రశాంతంగా. లేదు, ఉన్నట్లు నటిస్తున్నాను. నన్ను నేనే భ్రమకి గురి చేసుకున్నాను. నేను వదిలివేసిన జీవితం కంటే ఎక్కువ బాధగా ఉంది. ఇప్పుడు ఇప్పుడు నిప్పకుండా నిలబడినట్లుంది. అలా బయటకు చూడు, ఎవరి పనుల్లో వాళ్ళు ఎంత హడావిడిగా ఉన్నారు. అలా హడావిడిగా పనిచేసి ఇంటికి వెళ్ళేవారు. వాళ్ళ కోసం ఎవరో ఎదురు చూస్తుంటారు. నా వాళ్ళనే వాళ్ళ కోసం చేసే పనిలో ఆనందం ఉంది వాళ్ళకి. ప్రతి మనిషి ఏదో వ్యాపకంలో ఉన్నారు. నేనొక్కడనే ఇక్కడ విసిరేసినట్టు, ఎవరికి పనికి రానట్టు, ఎందుకు కొరగానట్టు బ్రతుకుతున్నానయ్యా. బయట ప్రపంచాన్ని చూస్తే నాకు ఏడుపు వస్తోంది. వాళ్ళంతా స్వార్థపరు, మామూలు మనుషులు. వాళ్ళకంటే తెలివైన వాడిని, మంచివాడిని. నేనెందుకు ఇలా ఉండిపోతున్నాను? నేను అలా బ్రతకాలి, నేను అలా బ్రతకాలి.
నన్ను అర్థం చేసుకో, ప్రేమించరు, గౌరవించరు. అందుకే ఆ జీవితం వదిలి ఇక్కడికి వచ్చాను. ఇక్కడ ఉండలేకపోతున్నా. తిరిగి ఎక్కడికి పోవాలా? పోతే జరిగేదేమి? తిరిగి అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి? ఆరాటం బ్రతకాలని వాళ్ళని మనుషులుగా మార్చు స్వామి. వాళ్ళతో కలిసి బ్రతికేందుకు వెళతాను. లేదా లేదా నన్ను వాళ్ళలా మార్చి నీకు చేతనైతే ఈ ఒంటరితనం నన్ను కాల్ చేస్తుందయ్యా. నన్నేమిస్తుంది స్వామి? ఏం జరిగింది? నిన్నే ఎందుకు ఏడుస్తున్నావు? ఇతనేమైనా చేశాడా? ఏం మాట్లాడుతున్నావయ్యా? నేనేం చేస్తాను? పోనీ అతనేమైనా చేశాడా? చచ్చా, రామ నాకేం తెలియదయ్యో. ఎవరు ఏం చేయకపోతే ఎందుకు ఏడుస్తుంది? పోనీ బయట ఎవడైనా ఏడిపిస్తే ఇక్కడికి వచ్చి ఏడుస్తుందంటారా? ఏమో, మాకేం తెలుసు. నువ్వా అమ్మా? ఎవరావిడ? తెలీదు. మరి నువ్వా అని గుర్తుపట్టావు కదా. ఇంతకుముందు చాలాసార్లు వచ్చి వెళ్ళింది. ఎందుకు? ఏడవడానికి. అవునయ్యా, ఇంతకుముందు చాలాసార్లు వచ్చి ఏడ్చి వెళ్ళిపోయింది. మరి ఏడ్చిపోతుంటే ఎందుకు ఏడుస్తున్నావమ్మా అని అడగలేదా? ఇంతకీ నువ్వెవరు, నీ ఏడిపోయింది? ఈ ఏరియాలో ఒక పోలీస్ స్టేషన్ ఉంది. అవును, ఉంది, నాకు తెలుసు. ఆ పోలీస్ స్టేషన్లో ఒక ఎస్ఐ ఉంటాడు. స్టేషన్ అన్నాక ఉండక చేస్తాడా? ఆ ఎస్ఐ మఫ్టీలో తిరుగుతూ ఉంటాడు. మట్టిలో తిరిగితే నాకేంటి, మట్టి కొట్టుకుపోతే నాకేంటి? అర్థం కాలేదా? ఆయిల్ ఫుడ్ ఎక్కువైపోయి నీ బుర్ర జిడ్డెక్కిపోయింది మంత్రులు. చూడు, దీన్ని మఫ్టీ అంటారు. అంటే సివిల్ డ్రెస్ అన్నమాట. అంటే నేను మఫ్టీలో ఉన్నానన్నమాట. ఓ, అంటే మీరు ఈ ఏరియా పోలీస్ స్టేషన్కి సబ్ ఇన్స్పెక్టర్ అన్నమాట. అంతే కదా మరి. నమస్కారం. నమస్కారం. ఏదైనా పని మీద వచ్చారా? అది తర్వాత చెప్తాను కానీ ముందు ఈవిడ కేసు ఏంటో చెప్పు. ఆవిడ అప్పుడప్పుడు ఇలా వచ్చి ఏడ్చి వెళ్ళిపోతుంది. ఏడ్చుంటల్లా అడుగుతూనే ఉన్నాను ఎందుకమ్మా అని. అడిగినప్పుడల్లా తనకు తోచిన కథ చెప్పి వెళ్ళిపోయాడు. ఏంటది? టీవీ సీరియల్ లాగా ఆవిడ కథనంతా కలిపి చూస్తే ఆవిడ చరిత్ర క్లుప్తంగా బోధపడింది. ఏంటో మీరే వెళ్ళి అడగండి. అలాగే. ఎందుకు లేదు మీరన్నట్టు మళ్ళీ నేను ఆవిడ అడిగితే ఆవి టీవీ సీరియల్ లాగా చెప్తే నాకేం అర్థమైతే వస్తుంది కనుక ముందు మీరు చెప్పండి. ఏమైనా సందేహాలు ఉంటే ఆవిడని అడుగుతాను. ఆవిడికి పెళ్ళయింది. ఓహో, ఒక మొగుడు ఉన్నాడు. ఒక్కడే ఉంటాడు. నీ పోలీసు బుద్ధి పోనించుకున్నావు కాదు, ఇది కూడా అయ్యా బాబు. ఆవిడకి ఇంట్లో పని ఎక్కువైపోయిందిగా, చేయలేకపోతుంది. పని ఎక్కువైతే చేయలేకపోతే ఇంట్లో మొగుడి దగ్గర ఏడవాలి కానీ ఇలా గుళ్ళో దేవుడి దగ్గర ఏడవడం లేదు కదా. ఏమో మరి, ఇంట్లో అందరూ ఆవిడ ఒక బానిసలా చూస్తున్నారు. ఆఖరికి మొగుడు కూడా ఆవిడంటే అయిష్టము, విసుగు. రుసరుసలాడటం, తిట్టడం, కొట్టడం, చంపేస్తాన్ని బెదిరించడం, పుట్టింటికి పొమ్మడం, ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తున్నారని తెలిసింది. మరి ఈవిడేం తిరగబడలేదా? ఏమో మరి, అయినా మిగతా కథంతా లోపల చెప్తాను. రండి. ఎంత ఏడ్చినా ఎంత బతుకున్నా నువ్వు కరగవు. చిన్నప్పటి నుంచి నిన్నే నమ్మి నీకే పూజలు చేస్తున్నాను. ఎన్ని త్యాగాలు చేసినా గుర్తించని దుర్మార్గుల మధ్య నన్ను పడేశావు. నేనే పాపం చేశానని నేను బతకలేను. వాళ్ళ మధ్య నేను బతకలేను. నేను ఇక్కడే నీ కళ్ళ ముందే చచ్చిపోతాను.
అయ్యో ఆపవయ్యా స్వామి, ఆపు ఆ ఘోరం. నా బతుకి అర్థం లేదు. నాకు చావు ఒక్కటే మార్గం. అలా బొమ్మలా నిలబడతాను. నోరు మూసుకొని సినిమా చూసినట్టు చూడు, అంతే. అయ్యో, నా పిల్లలు, నేను చచ్చిపోతే నా పిల్లలు అన్యాయమైపోతారు, దిక్కులేని వాళ్ళు అయిపోతారు. భగవాన్, ఏమిటయ్యా నాకు పరీక్ష? ఏమిటి నాకే పరీక్ష? ఇక్కడేం చేస్తున్నావు? అయినా ఈ టైంలో పూజలు ఏమిటి? చేతిలో కత్తి అంటే అలా చూస్తామంటే దెయ్యంగా. చేతిలో కత్తి రుచి చంపాలనే? కాదు కాదు. మరెందుకు ఆ కత్తి? ఎవరిని చంపాలని? ఎవరిని కాదు, నన్ను నేను చంపుకోవాలని. ఓహో, ఇంతకంటే మంచి ప్రదేశం టైము నీకు దొరకలేదా చావడానికి? ఛీ, నీకు అసలు బుద్ధి జ్ఞానం ఉందా? అక్కడ ఆడపడుచు పెళ్లి చూపులు పెట్టుకుని మరో 10 నిమిషాల్లో వాళ్ళు వస్తారనేసరికి ఎవరికి చెప్పా చేయకుండా ఇక్కడికి వచ్చేస్తాం. వాళ్ళు వచ్చి చాలాసేపు అయింది. నీకోసం నేను వెతుకులాట. చిచ్చే, రోజు రోజుకి నీ ప్రవర్తన ఎంత వరిష్టంగా తయారవుతుందంటే ఛే, నా మీద నాకే ఆశ్చర్యం వేస్తుంది నీకు చూస్తుంటే. చావే, చావు. నీకు ఇష్టం వచ్చినట్టు చావు. శని వదిలిపోతుంది, దరిద్రం వదిలిపోతుంది. ఛీ, ఛీ. స్వామి, అతడు భర్త కదా, అలా మాట్లాడతాడేమిటి? ఆమె కూడా నీలాంటిదే కాబట్టి, బ్రతకడం చేతకాంది కాబట్టి, మీ బలహీనతకు మీరే బలవుతూ ప్రపంచమంతా మీ మీద కక్ష కట్టిందన్నట్టు మాట్లాడతారు. మరి వాడు అలా కచ్చిగట్టి మాట్లాడతాడు? ఆవిడ తన భార్య కదా. ఇంకేం చేయమంటావు? సాటి మనిషిగా ఆదరించాలి. మనిషిలా కనిపిస్తే సరిపోదు, ప్రవర్తించాలి. అప్పుడే పక్కవారు ఆదరించినా గౌరవించినా వాళ్ళని వాళ్ళు మనుషులుగా గుర్తించనంత కాలం ఇతరులచే గుర్తించబడరు. ఆమెైనా నువ్వైనా నేర్చుకోవలసింది మిమ్మల్ని మీరు మనుషులుగా గుర్తించుకోవడం, గౌరవించుకోవడం. మార్పు రావాల్సింది బ్రతకలేని మీలో, చుట్టూ ఉన్న ప్రపంచంలో కాదు. అలాగే అలాగే స్వామి, అలాగే. పంతులు ఇట్రా. ఏం బాబు? ఎవరతను? అదా పరమహంస అని. పిచ్చాడు పిచ్చాడు, అవునా? కాదు, భగవంతుడితో మాట్లాడుతుంటాడు. చూశాను. అదే ఆ ఖాళీ కుర్చీతో తెగ మాట్లాడేస్తున్నాడు. అదే భగవంతుడితో. ఆయన మనుషులతో మాట్లాడితే ఆయన లెవెల్ ఏమైనా పడిపోతుందా ఏంటి? బాగుందయ్యా, బాగుంది. మొత్తానికి ఈ గుడిని పెద్ద మెంటల్ హాస్పిటల్లా మార్చేశారన్నమాట. అవేం మాటలయ్యా? సరే, అసలు విషయానికి వస్తాను. ఒక రిటైర్డ్ జడ్జి ఉన్నాడు. ఆయనకి ఇంటా బయట గొప్ప ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఆయనకి ఒక సమస్య ఉంది. ఆయన మా పైవాడికి ఫోన్ చేశాడు, పైవాడు నాకు ఫోన్ చేశాడు. అందుకని నేను ఇక్కడికి వచ్చానన్నమాట. అది సంగతి. అర్థమైందా? అర్థమైంది. ప్రేమించుకున్న ఇద్దరు పిల్లల్ని విడదీయడానికి ఒక పెద్ద మనిషి తరపున ఈ పూజారి నోట్లో మట్టి పట్టడానికి మఫ్తీలో దిగిపోయారన్నమాట మీరు. బాగుంది. ఇంతకీ నేనేం తప్పు చేశాను? ఎంపీ రావు గారు అబ్బాయి, జడ్జి గారు అమ్మాయి ఈగుల్లో ప్రేమలో పడ్డారు నీ ముందు, ప్రేమలో మునిగారు నీ ముందు, ప్రేమ సాగరంలో ఈదుతూ ఉన్నారు నీ ముందు. నాకు ఇప్పుడు తెలుసు వాళ్ళు ఇక్కడే ఉన్నారు. ఇంకా వాళ్ళు ఇంకా ముందుకు వెళ్లకుండా చెరగట్టు ముందు పెట్టాలంటే ముందు తమని ఇక్కడిని లేపేయాలన్నమాట. వాళ్ళు ఇక్కడికి రాకుండా చేయడం కోసం నన్ను తప్పించే ప్రయత్నం చేస్తున్నారన్నమాట.
వాళ్ళు ఇక్కడికి రాకుండా వేరే చోటుకి వెళ్ళలేరా, పెళ్లి చేసుకోలేరా? ఎందుకు వెళ్ళలేరు? కావాల్సినన్ని గుళ్ళుంటాయి, కావాల్సిన పార్కులు, కావాల్సిన రిజిస్టర్ ఆఫీసులను. మరి నన్ను తప్పించినంత మాత్రాన వాళ్ళ పెళ్లి ఆగదు. ఆగదు. మరి నన్ను తప్పించే ఈ రథ ప్రయత్నం దేనికి? గొప్ప క్వశ్చన్ వేశారు పంతులు. భీష్ముని చావు రహస్యం చెప్పమన్న ధర్మరాజులాగా. సరే, దేవుడు ముందు కాబట్టి చెప్తాను వినండి. ఇది రాజకీయం. ఒక మంట పడుతుంది, కోపతాపాలు రగులుతాయి పెద్దలకి, దాంతో రక్త సంబంధాలు చెదురుతాయి పెద్దలకి పిల్లలకి. అల్టిమేట్ గా ప్రేమ బూడిదైపోతుంది అన్నమాట. ఎవరింటి దగ్గర వాళ్ళు ఉంటారు. అది సంగతి. రాజకీయ భాష. సరే, ఎందుకే మంట ఎలా పుడుతుంది? తమరి తగిలేడితే నిన్ను తంతే నువ్వు ఎంపీ రావు గారిని శరణమంటావు. దాంతో ఆయన అభయం ఇచ్చి యుద్ధానికి వస్తాడు. అది మొదలు పందులు. చిన్నవాళ్ళు గోటీలతో ఆడుకుంటుంటే పెద్దవాళ్ళు గుండెలతో ఆడుకుంటారు. సరే, మఫ్టీలో ఉన్నాను కనుక మంచి సలహా ఒకటి చెప్తాను వినండి. ఎంపీ రావు గారు మీరు కలిసి ఆ ప్రేమికుల పెళ్లి ఈ గుళ్ళో చేస్తున్నారని జడ్జి గారి నమ్మకం. అంచేత రిక్వెస్ట్ కానీ కమాండ్ కానీ చేసి వాళ్ళని గుడికి రానియకుండా చూసుకోండి. అసలు లెక్క ప్రకారం నేను మీతో ఏం మాట్లాడకూడదు, ఏం చెప్పకూడదు కూడా. మరి ఎందుకు చెప్తున్నట్టు? మనిషిని కాబట్టి. 24 క్యారెట్ల బంగారం అంతా మంచి లేకపోయినా మనిషిని కాబట్టి. బాబు, వెళ్ళిపోతున్నారా? ఏమైనా చెప్పేది ఉందా? అది ఏం లేదులే. పూజారి గారు, సందేహించకండి. ఏం లేదని చెప్పాను, వెళ్ళిరండి. మీరు ఇందాక ఇన్స్పెక్టర్ గారితో మాట్లాడుతుంటే మేమంతా విన్నాం. మా నాన్నగారు మిమ్మల్ని బాధ పెట్టినందుకు ఆయన తరపున నేను క్షమాపణలు అడుగుతున్నాను. మా మీద ఉన్న అభిమానంతో మమ్మల్ని ఇక్కడికి రావద్దు అని చెప్పడానికి మీరు సందేహిస్తున్నారు. అది మేము గ్రహించగలం. మా మీద అభిమానంతో మీరు కష్టార్పాలు అవ్వడం మాకు ఇష్టం లేదు. అందుకే ఇక్కడికి రాకూడదని అనుకుంటున్నాం. బాబు, మీరు ఇక్కడికి రావడం నాకు ఆనందమే. దానివల్ల నా ఉద్యోగం పోతే పోవచ్చు, పర్వాలేదు. కానీ ఇక మీదట మీరు ఇక్కడికి వస్తారో మానేస్తారో అంతా మీ ఇష్టం. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, పరిగెత్తే కొద్దీ వెంబడిస్తాయి కుక్కలు లాంటి ఈ భయాలు. వాటిని మనం తరమాలి కానీ సరిగించుకోకూడదు. పూజారి గారు, ఏమైంది బాబు? మా నాన్నగారు జడ్జి గారు బద్ద శత్రువులని తెలియకముందే మేము ఒకరినొకరిని ఇష్టపడ్డాం. ఇప్పుడు తెలిసింది కదా విడిపోండి అంటే విడిపోం. పెళ్లి చేసుకొని పెద్దలతోనూ సంబంధాలు తెంచుకోం. పెద్దల పట్ల ప్రేమ, అభిమానం, కృతజ్ఞతలు మాకు ఉన్నాయి. అవి వాళ్ళ కక్షల కంటే గొప్పవని వాళ్ళు గుర్తించేంత వరకు ప్రయత్నిస్తాం. మేము కలిసే ఉంటాం, పెద్దలతోనూ కలిసే ఉంటాం. అంటే పెద్దవాళ్ళిద్దరూ మారేదాకా మేము పెళ్లి చేసుకోం అంటారు, అంతేగా? అవును. మంచిది, వెళ్ళిరండి. వెళ్ళిరండి. పరమహంస స్వామి, ఈ ఎస్ఐ దుర్మార్గుడిలా కనిపించలేదు కదా, కానీ మనిషిని అని ఖచ్చితంగా చెప్పాడు. ఇందాక ఆమెకు ఎందుకు సహాయపడలేదు ఆలోచించు. ఇక పూజారిని నువ్వు స్వార్థపరుడు, సంస్కారం లేనివాడు అన్నావు. స్వార్థపరుడైతే ఎలా తన ఉద్యోగాన్ని కాపాడుకోవాలా అని ఆలోచించేవాడు. సంస్కారం లేనివాడైతే వాళ్ళను రాకుండా చేయడానికి అధమమైన మార్గం వెతుక్కునేవాడు. నా విగ్రహం అంత ధీమాగా ఆత్మవిశ్వాసంతో నిలబడ్డాడు. ఆ జంటపై అభిమానం కురిపిస్తున్న పూజారి నీ పట్ల ఎందుకు ఉదాసీనంగా ఉంటున్నాడు ఆలోచించు. ఇక ఆ జంటను చూస్తే ఇంకా నీకు ఒళ్ళు మండుతుందా? పెద్దల ఇష్టాన్ని మన్నిస్తున్నారు కదా, మీ పట్ల ప్రేమ కురిపించడం లేదన్నంత మాత్రాన ప్రపంచమంతా చెడ్డదనుకోవడం పెద్ద పొరపాటు. ఒప్పేసుకుంటున్నాను స్వామి. చూస్తే వీళ్ళందరూ మంచి వాళ్ళలాగే కనిపిస్తున్నారు. ప్రతి వ్యక్తి పక్క వ్యక్తిని గౌరవిస్తూ
ప్రేమని గౌరవాన్ని ఇస్తూనే ఉన్నా. ఎటొచ్చి నా దగ్గరికి వచ్చేసరికి ఎవరు ఇవ్వడం లేదు. ఎందుకు? ఎందుకంటే వాళ్లకు నువ్వు పక్కవాడిలా కనిపించడం లేదు కాబట్టి, అంటే నువ్వు వాళ్ళ పక్కవాడిలా ప్రవర్తించడం లేదు కాబట్టి. స్వామి, అబ్బా అబ్బా అబ్బా, ఏం పాయింట్ చెప్పావు స్వామి. అయితే నేను ఇప్పుడేం చేయాలి? ఇప్పుడున్న నీ ప్రస్తుత ప్రవర్తన మార్చుకోవాలి. పుట్టుకతో వచ్చింది కదా. ఏడ్సావు. జీవితం మధ్యలో నువ్వు నేర్చుకున్న పరమ వికారమైన ప్రవర్తన ఇది. నీ ఇష్టాన్ని స్పష్టంగా వ్యక్తం చేస్తే కాదంటారేమో, ఇష్టపడరేమో అన్న భయంతో కొన్ని సందర్భాల పట్ల భయాన్ని పెంచుకొని ఆ సందర్భాలు పుట్టే పరిస్థితుల్ని తప్పించుకోవాలని చూసావు, తప్పించుకున్నావు. పరిస్థితుల్ని, పరిచయాల్ని, స్నేహాల్ని, బంధుత్వాల్ని, చివరికి ఆనందాన్ని అన్నిటినీ తప్పించుకొని ఈ స్థితికి వచ్చావు. అందుచేత ఆ ప్రవర్తన మార్చుకోవాలి. మార్చుకుంటానయ్యా. ముందుగా నేను మనిషిని అని నిన్ను నువ్వు గౌరవించుకోవాలి, గుర్తించుకోవాలి. నీ ఆలోచనల్లో, ఇష్టాల్లో, భావాల్లో వెరసి నిన్ను నువ్వు నీ చూపులో, చేతలో, మాటలో మార్పు తెచ్చుకో. ఇప్పుడు నా స్టైల్ బాగాలేదా? స్టైలా నీ బొంద? పిచ్చి చూపులు చూస్తావు, గునుగుతూ మాట్లాడతావు, నిలబడితే భుజం మీద సిమెంట్ బస్తాలు పెట్టినట్టు వంగుతావు, నడిస్తే బండి లాగుతున్న ఎద్దులా కనిపిస్తావు. ఇహత మరి ఫేస్, ఆహా, నవరసాల్లో ఏదీ కనిపించనో చెక్కపలక. అంత దరిద్రంగా ఉంటానా? అంచేత మార్చు. స్థిరంగా నిలబడి సూటిగా చూస్తూ వినబడేలా మాట్లాడు. నీ ఇష్టాలు, కోపం, ప్రేమ వగైరా సమస్త భావాలన్నీ నీ మాటల్లో, చేతల్లో, ముఖంలో స్పష్టంగా కనిపించాలి. ఎదుటి వారికి అర్థం కావాలి. ఇది మొదటి మెట్టు. నడకలో కొత్త పరిచయాలు, సంబంధాలు పెంచుకొని బలపరుచుకోవాలి. ఇది రెండవ ఆఖరి మెట్టు. అంతేనా? కొత్త ప్రవర్తన మంచిగా వచ్చేసి మొదలెట్టమంటావా? ఈ క్షణం నుంచే మొదలుపెట్టు. ఈ గుళ్ళో ప్రేమ డ్రామా నడుస్తుంది. అవును, మొదటి సీన్ అయిపోవచ్చు. అందులో నువ్వు కూడా నాలాగే చూస్తూ కూర్చున్నావు. రెండో సీన్లో మాత్రం నీ కొత్త ప్రవర్తనతో వాళ్ళతో కలిసిపోవాలి. అంతేకాదు, అక్కడ ఆత్మహత్య చేసుకోబోయినామలో మార్పు తెచ్చి నీతో పాలు పంచుకునేలా చేయాలి. నేనా? నా వల్ల ఏమవుతుందయ్యా? నేనే నాకు సమస్య అయితే? నేను నీకిచ్చిన పాఠమే నువ్వు ఆమెకి సింపుల్. నెగ్గుతానంటావా? నెగ్గి తీరతావు. నీకు అవసరమైన సహాయం నేను చేస్తానుగా. స్వామి ధన్యోస్మి, స్వామి ధన్యోస్మి, ధన్యోస్మి స్వామి, ధన్యోస్మి, ధన్యోస్మి స్వామి. అవును, ఆనాడు అర్జునుడికి కూడా ఇలాగే బోధించావా? వాడేవాడు? అయ్యో బాబోయ్, అర్జునుడయ్యా నీ బావ. కురుక్షేత్ర రణభూమిలో గీత చెప్పావుగా. గీత లేదు, కోత లేదు, పోవదలిగి. సరే, నీకు వీలున్నప్పుడు భక్తి, కర్మ, జ్ఞాన వగైరా యోగాల గురించి కాస్త నాకు తెలిస్తే కదా నీకు చెప్పడానికి. అదేంటి నీకు తెలియకపోవడం ఏంటి? మీరే కదా చెప్పారు. నేను అదే అడుగుతున్నాను. నేను చెప్తే నాకు తెలియకపోవడం ఏమిటి? అలా బెదిరిస్తే భయపడిపోతాననుకున్నావా? స్వామి, స్వామి, బహుశా మర్చిపోయి ఉంటాం. ఏడ్చావు. ఇదిగో గుర్తు చేసుకోయా, చేసుకొని చెప్పు. స్వామి, స్వామి. పరబ్రహ్మ మంత్రము నన్ను కావగలిగెబో నాకు గురుడి అదాను వెన్నెల వంటిది శ్రీ వెంకట
వెంకటేశు మంత్రము వెన్నెల వంటిది శ్రీ వెంకటేశు మంత్రము అన్ని మంత్రములు ఇందే ఆవహించను. हनागं महिमानः स्वजन्ते यत्र पूर्वे साध्याः सन्ति देवाः अभ्यस्यम्भूतः पृथिव्यैरसाश्च विश्वकर्मणः समवर्धतादि పూజారి గారు, అయ్యో మీరు రావడం దేనికండి? పిలిస్తే నేనే వచ్చేవాడిని కదా. పర్వాలేదులే. పూజారి గారు, రాత్రి భజనలు మీరు చాలా బాగా పాడారు సుమా. అంత బాగా పాడేసరికి ఆశ్చర్యపోయాను నేను. మీ పెద్దవాళ్ళు ఎవరైనా సంగీత పండితులా, విద్వాంసులా? అప్పుడప్పుడు మీరు పాడుతూ ఉంటే ఆదిభట్ల వారు గుర్తొచ్చారు సుమా. అవును, పెద్ద పెద్ద వాళ్ళతో పోలుస్తున్నావు నన్ను. ఆదిభట్ల వారి హరికథ ఎప్పుడైనా విన్నావా? ఎప్పుడో లేత ప్రాయంలో ఒకసారి విన్నాను. నేను ఇంతకాలం ఏదో పిచ్చివాడు అనుకున్నాను, ఇంత తెలివైన వాడు అనుకోలేదు. అవును, రోజు గుడికి వచ్చి దేవుడితో మాట్లాడతావు కదా, ఇవాళ మాట్లాడలేదే? దేవుడి ఇక్కడ లేడా? ఎందుకు లేడండి, ఇంకా ఇక్కడే ఉన్నాడుగా. సరే, నేను నా పనిలో పడతాను. నేను వచ్చి మిమ్మల్ని పలకరించకపోయినా మీరు అప్పుడు వచ్చి పలకరిస్తూ ఉండండి. నన్ను నీకు చాలా పుస్తక జ్ఞానం ఉంది. అలాగే. కాంగ్రాట్స్. దేనికి స్వామి? మొదటి నుంచి నువ్వు అంటూ ఆఖరిలో మీరు అన్నాడు పూజారి. ఆ గౌరవం పొందినందు. హలో ఇన్స్పెక్టర్ గారు, హౌ ఆర్ యు? ఫైన్ ఫైన్, థ్యాంక్ యూ. ఏమిటి విశేషాలు? ఏదో ఆన్ డ్యూటీ. యూనిఫామ్ లో వచ్చారంటే మ్యాటర్ ఏమో సీరియస్ అన్నమాట. ఇదేంటి ఇతను మనుషులతో మాట్లాడుతున్నాడంటే ఇచ్చి ముదిరినట్ట లేక కుదిరినట్ట? నమస్కారం ఎస్ఐ గారు. నమస్తే. ఏమిటి ఇలా దయచేశారు? ఇవన్నీ ఉంటాయి. ఉంటాయి, 100, 150. అన్ని రకాలుగా ప్రయత్నించి ఎంపీ రావు గారు అబ్బాయి, అది ఏంటి ఏం పేరు అతనే? మధు. మధు, అతన్ని ఇరికిద్దామని. అతన్ని ఇరికించడం ఏమిటయ్యా? నిరపరాధి. నిరపరాధి కనుక ఇరికించడం అయ్యా, అపరాధి అయితే ఇరికించడం ఎందుకు? తోసేయడమే కదా. అయినా ఇలాంటి వెదపలు చేయడం దేనికి? చెయ్యకపోతే నా పొజిషన్ నిప్పుల గుండంలో పద్మాసనం అయిపోదు. నిప్పుల గుండమా? అర్థం కాలేదా? రండి. నిప్పుల గుండం అంటే నక్సలైట్ ఏరియా, పద్మాసనం అంటే పోలీసు ఉద్యోగం. అది నాకు ఇష్టం లేదు. మీకు తెలుసా, మేము లా అండ్ ఆర్డర్ని స్ట్రిక్ట్గా అమలుపరుస్తాం కదా. ఎలా అమలుపరుస్తాం అనుకున్నారు? చెప్తా చూడండి. ఇది లా, ఇది ఆర్డర్. లా అండ్ ఆర్డర్లో నుండి లాను తీసి అవతల పడేసి ఆర్డర్ని పట్టుకొని వేలాడి, అంటే అన్యాయంగానైనా పైవాడి ఆర్డర్ అమలుపరుస్తామన్నమాట. లేదనుకో పైవాడు నీకు ట్రాన్స్ఫర్ అంటాడు. ఎక్కడికి అని అడగక్కర్లేదు సుమా. నిప్పుల గుండంలో బాగుంది. అయినా ఈ విధ ఉద్యోగం మాత్రం చేయకపోతే? ఈ విధ ఉద్యోగం మానేస్తే నేను నా భార్య పిల్లలతో పాటు ఈ గుడికి వచ్చి మీరిచ్చే ప్రసాదాలు వగైరా తింటూ అదిగో ఆ పరమహంస గారు దేవుడితో మాట్లాడుకోవాల్సి వస్తుంది.
అవును, అదేంటి ఆయన దేవుడితో మాట్లాడడం మానేసి మనుషులతో మాట్లాడుతున్నాడు? నాతో కూడా మాట్లాడాడు, కొద్దిగా భయం కూడా వేసింది. చాలా జ్ఞానం ఉన్నవాడయ్యా. అందుకేనేనా భగవంతుడు అతనితో మాట్లాడుతున్నాడు. నువ్వు మాట్లాడుతుంటే వెక్కిరిస్తున్నావో మామూలుగా మాట్లాడుతున్నావో నాకు తెలియడం లేదు. అది మా పోలీస్ డిపార్ట్మెంట్ ప్రత్యేకతలేండి. అది సరే, ఇంతకీ రావు గారు అబ్బాయి మధు వస్తాడంటారా? కాసేపట్లో రావచ్చు. అయినా ఎందుకు? చెప్పాను కదా, కూడా తీసుకెళ్ళాలని. సరే, ఏం జరిగితే అదే జరుగుతుంది. అలా కూర్చోండి. అయినా అతన్ని తీసుకెళ్తుంటే అమ్మాయి ఊరుకుంటుందా? పైగా జడ్జి గారు కూతురు. ఆ అమ్మాయి ఈరోజు గుడికి రాదు. ఆ అమ్మాయి ఈరోజు గుడికి రాకుండా స్వయంగా జడ్జి గారే పూనుకున్నారనమాట. చాలా పగడ్బందీగా వేశారన్నమాట వ్యూహాలు. వ్యూహాలు పద్మ వ్యూహాలు నాకెందుకండి? పైవాడు చెప్పిన పని చేయడం, ఆయన ఆర్డర్ పాటించడం వరకే నా బాధ్యత. సరే, ఆ మధు వస్తే చెప్పండి, నేను అలా పక్కన ఉంటాను. అర్థమైంది కదా? అలాగే. పూజారి గారు, ఆ ఎస్ఐ ఎందుకు వచ్చాడు? మధు కోసం. పిల్లల విధేయతను ఆసరాగా తీసుకొని ఆటలు మొదలెట్టారు. ఇక్కడ వాళ్ళకి బుద్ధి చెప్పాలి. లేదయ్యా, రావు గారు చాలా మంచి మనిషి. పిల్లల ప్రేమ విషయాన్ని రాజకీయం చేయని చెప్పారు. ఆ మాట మీదే ఉన్నారు. ఎంతకాలం ఉంటారో అది చూద్దాం. అంతో ఇంతో రాజకీయ జ్ఞానం మీకు ఉన్నట్టుందే. మరే అడ్డమైన గడ్డి తినే ఇలాంటి వాళ్ళ ఎత్తే గొప్పదైతే, నిత్యం నిష్టగా గాయత్రి చెప్పించే మీలాంటి వాళ్ళు ఉంటే మాలాంటి వాళ్ళ మేధస్సు తక్కువ ఉంటుందా చెప్పండి? నిజమే, కానీ మనం మన మేధస్సు ఆ రూపంలో ఉపయోగించాం కదా. ఉపయోగించాల్సి వచ్చినప్పుడు తప్పదండి. చాణక్యుడు మీలాంటి వెర్రి పాపలయ్యే కాదు. ఎంత చక్కగా మాట్లాడుతున్నావయ్యా. అందుకే కాబోలు ఆ భగవంతుడు నీతో అంతసేపు మాట్లాడతాడు రోజు. వెరీ గుడ్. ఇందాక పూజారి నిన్ను గౌరవించాడు. అవును. ఇప్పుడు ప్రేమిస్తున్నాడు. నీ ఒపీనియన్ చాలా బాగా చెప్పావు. నువ్వంత చక్కగా మాట్లాడగలవని నేను అనుకోలేదు సుమా. అంతా తమరి దయ. పుస్తకాలు బాగా చదివావా? 25 సంవత్సరాలు చాలా మందికి కొట్టాను నేను. ఇప్పుడు మీరు నాకు కొడుతున్నారా? ఏమిటది? గాలి. అదిగో నీ స్టూడెంట్. నా స్టూడెంట్? అమ్మో, ఏమిడొచ్చింది ఏమిటి ఇప్పుడు? ఏమ్మా, అంతా క్షేమమేనా? తెలియకుండా క్షేమమా అని అడిగేస్తున్నాడు ఏమిటా అని. అవునా? అవును. నువ్వు పుట్టింటికి వెళ్తావు అనుకున్నాను, వెళ్ళలేదా? వెళ్ళలేదు. వెళ్ళుండాల్సింది. ఎందుకు? పద చెప్తాను. పదమ్మా చెప్తాను. బాబోయ్, పూజారి గారు, ఆ కత్తులు కట్టర్లు ఏమైనా ఉంటే తీసి దాచేసేయండి. అసలే ఇప్పుడు వచ్చింది ఎందుకో ఎవడా. అదేమయ్యా, ఎస్ఐ భయ ఉండి అంత భయపడి చేస్తావే? మరి ఏదైనా జరిగితే నా పిఎస్ పరిధిలోకి వస్తుంది. పైగా జరిగేది నా కళ్ళ ముందే జరుగుతుంది కనుక. అవును, అతనేంటి అక్కడ అతుక్కున్నాడు? అదే భగవంతుడితో మాట్లాడడం మానేసి మగవారితో అనుకున్నాను. ఆడవారిగా కూడా ఏంటో కుంభదీసి ఏమైనా సన్యాసం పుచ్చుకొని సలహా ఇస్తున్నాడా ఏంటి? ఏంటి సందేహాలయ్యా బాబు నీకు? మరి పసి వాళ్ళకి మా పోలీసు వాళ్ళకి పెద్ద తేడా ఏం లేదు. నిజమే, పసివాళ్ళు గోళీలతో ఆడుకుంటారు, ఇదిగో మీరు మీ లాఠీలతో ఆడుకుంటారు. ఈ డైలాగ్ ఏదో నేను కొట్టిన డైలాగుని తిరగొట్టినట్టుంది. అది సరే, మధు వస్తాడంటారా లేక రాకుండా తమరు కబురు వగైరా ఏమైనా పంపారా? చూడండి, రావు గారు నాకు చాలా పూజనీయులు. వారి అబ్బాయి నాకు ఆప్తుడు. అటువంటి ఆప్తుడిని మీరు తీసుకెళ్తానంటే నాకు చాలా బాధ కలుగుతుంది. ఆ విషయం మీకు తెలుసు. అయినా
ఇంత మామూలుగా సాదాసీదాగా మాట్లాడుతున్నారంటే మీ ప్రవర్తన చాలా చిత్రంగా ఉంది. చూడండి పంతులు, నేను డ్యూటీ మైండెడ్గా తనని తీసుకెళ్ళిపోతే మీరు నన్ను పాపాత్ముడు, కఠినాత్ముడు, దుర్మార్గుడు ఇలా 10 రకాలుగా తిడతారు. అది ఏమీ చేయకుండా మెదలకుండా కూర్చుంటే నా పైవాడు, చేతగాని వాడు, దద్దమ్మ, పనికిరాని వాడు, ఇలా 10 పేర్లు పెట్టి తిడతారు. అంచేత పోలీసు ఉద్యోగం అనే గాల్లో తాడు మీద మానవ సంబంధాలనే చేతికర్రని బ్యాలెన్స్ చేసుకుంటూ నడుస్తుంటాం. బ్యాలెన్స్ తప్పిందనుకోండి బ్రతికి బాగుపడం. అది కీలకం అన్నమాట. అవును, ఇదేంటి ఈవిడ ఎలా వచ్చింది? అసలే జడ్జి గారు అమ్మాయి ఎలా వచ్చిందో ఏంటో. పాయింట్ వేసిందంటే సైలెంట్ అయిపోవాల్సిందే. ఎందుకు వచ్చాడు ఆయన? మధుని తీసుకెళ్ళడానికి. అందుకనే కూర్చున్నాడు. నేను నాన్నగారు పురమాయింపు అనుకుంటాను. మీతో ఏమైనా రఫ్గా బిహేవ్ చేశాడా? అబ్బే, అలాంటిదేం లేదు, మంచివాడే. అమ్మన్న మా పిల్లలు కూడా వచ్చాడుగా. ఇన్స్పెక్టర్, ఎస్ ప్లీజ్. మీరు మధు కోసం వచ్చారా? ఆఫ్ కోర్స్ ఎస్. అయినా మధుతో పనేంటి? నువ్వు హ్మ్? సారీ, మీరు వచ్చారే కాదు, మీరు ఎలా వచ్చారే అని ఆశ్చర్యపోండి. ఎందుకంటే నేను రానని మీ నమ్మకం కనుక. ఒక్క ముక్క అర్థం కాలేదు. మొత్తానికి జడ్జి గారు అమ్మాయి అనిపించుకున్నారు. మధుని ఎందుకు తీసుకెళ్లాలనుకున్నారు? మా డిఎస్పీ గారు ఒకసారి తీసుకురమ్మన్నారు కనుక. ఏ కిరణ్, హే, హాయ్ మధు. ఎంతసేపు అయింది వచ్చి? చాలాసేపు అయిందిలే. ఏ ఇన్స్పెక్టర్ నిన్ను అదే ఒకసారి మా డిఎస్పీ గారి దగ్గర. మూస్- ఆల్ రైట్, మూసుకోమంటారా? యా, పద మధు. మేమిద్దరం మాట్లాడుకొని నిర్ణయిస్తాం, మీరు ఉండండి. ఇక్కడే ఉండమంటారా? కాదు, మా ముందుకు వచ్చి మా మధ్యలో కూర్చోండి. ఇడియట్. పద మధు. ఆ ఎస్ఐ ఎలాంటి వాడు అంటావు? అతను పెద్ద మాయగాళ్ళ అనిపిస్తున్నాడు. మరి అలాంటి వాడు కూడా కిరణ్మయి ముందు అంత జాగ్రత్తగా ప్రవర్తిస్తున్నాడు ఎందువల్ల? ఆమె వ్యక్తిత్వం, ఆమె మంచిదే నీలాగా. అలా అని చెప్పి తన తండ్రి దగ్గర మంచిదాన్ని అనిపించుకోవడం కోసం తన ఆనందాన్ని త్యాగం చేయడం, తన మంచితనాన్ని బలహీనంగా ఎంచి తన తండ్రి తిక్క వేషాలు వేస్తే ప్రతిఘటించింది. అది ఆడలక్షణం కాదంటావా? ఆడదాన్ని అనుకునే కంటే ముందు మనిషిని అని తెలుసుకో, మనిషిలా ప్రవర్తించు. తెలుసుకుంటాను. నేను పోగొట్టుకున్న మనిషి లక్షణాన్ని, ధైర్యాన్ని తెచ్చుకుంటాను. నా పరిస్థితి తెలిసి ఇంకా బానిసగా మారమన్న వారే తప్ప మనిషిగా మారమని చెప్పిన మనిషే లేదు. ఇక నుండి ఆ ప్రయత్నం చేస్తాను. నా ప్రయత్నంలో నేను గెలిచినా ఓడినా నా ఆత్మగౌరవాన్ని నిండుగా చుట్టుకునే ఉంటాను. అవును, ఇంతకీ వాళ్ళు ఇక్కడే ఉన్నారా? ఇక్కడే ఉన్నారు. వాళ్ళకు నిన్ను పరిచయం చేస్తాను. నీ సలహా చెప్పు. ఒకవేళ వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటానంటే సహాయపడతానని చెప్పు. పద, నిన్ను పరిచయం చేస్తాను. ఇతను అక్కడికి ఎందుకు వెళ్తున్నట్టు? ఆగవయ్యా బాబు, అంటే చాలు లోపలికి వెళ్ళిపోతావు. ఆయన చాలా ప్రమాదకరమైన వ్యక్తిలో ఉన్నాడా బాబు? అక్కడికి తీసుకెళ్ళి ఏమైనా ఉపదేశం ఇస్తాడో ఏమో. అసలే చస్తున్నాను. అవును, మీరు ఇది నమ్ముతారా? ఏది? అదే అతను భగవంతుడితో మాట్లాడడం. నా పూజలు ఆ భగవంతుడు ఎలా స్వీకరిస్తున్నాడో అతనితో కూడా అలాగే మాట్లాడుతున్నాడు. అంటే ఆ కుర్చీలో భగవంతుడు ఉన్నాడంటారు. సరే, ఒక పని చేస్తాను, కదిపి చూస్తాను. బరువుగా ఉంటే ఉన్నట్టు, లేకపోతే లేనట్టు. లేడు 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 లేడు. ట్రైనింగ్ పూర్తయింది. ఏం ట్రైనింగ్? సో ఇంకా సేపట్లో ఆమె భర్త వస్తాడు. ఆఫీస్కి వెళ్ళే టైం కూడా దాటిందట. ఎలా మాట్లాడుతుంది, అతను ఎలా ప్రవర్తిస్తాడు, నాకు ఒకటే టెన్షన్గా ఉంది. ఆవిడ ఏం మాట్లాడదు. ఓరు మేము చెప్పానా? ఏమంటావు?
ఆమె ఏం మాట్లాడుతుందన్నది తర్వాత. ముందుగా భార్యాభర్తలు ఇద్దరూ మాట్లాడుకోవడానికి మంచి వాతావరణం కల్పించారు. మీరు కనిపించకూడదు, కావాలంటే చాటుగా ఉండండి. అలాగే అలాగే. లేవయ్యా, ఇదిగా లేవయ్యా. ఏంటండి ఇన్నే హంస తెగ హింస పెట్టేస్తున్నావయ్యా. నువ్వు ఈ ఖాళీ కుర్చీతో అంటున్నావో నాతో అంటున్నావో అస్సలు తెలిసి అవడం లేదు. రావయ్యా. పంతులు గారు, మా ఆవిడ ఏమైనా ఇటువైపు వచ్చిందండి? వచ్చింది, లోపల ఉంది, పిలుస్తాను ఉండండి. అమ్మయ్య వచ్చేసారా అనుకుంటూనే ఉన్నాను. ఆఫీస్కి వెళ్తూ వెళ్తూ ఇటు వచ్చేస్తారేమో అని. టిఫిన్ చేశారా? నువ్వు ఇక్కడికి వచ్చి ఎంతసేపు అయిందో తెలుసా? చాలాసేపు అయింది. సరే మీరు టిఫిన్ చేశారా లేదా? ఇంటికంటే నీకు గుడే బాగున్నట్టుంది, ఇక్కడే చావు. మాట మాటికి అలా అనకండి, చావు గీవు అని. నాకు ఇష్టం ఉండదు. వెంటనే వచ్చేద్దామని అనుకున్నానండి, కానీ ఇంతలో ఇక్కడ చిన్న పని ఉండి ఆగిపోయాను. అప్పటికే అనుకుంటూనే ఉన్నాను, అసలు నేను ఆఫీస్కి వెళ్తూ టిఫిన్ అయినా చేశారో లేదో అని. చెప్పండి, టిఫిన్ చేశారా? అయ్యో, అడుగుతుంటే వినిపించినట్టు అడుగుతారేంటి? టిఫిన్ చేశారా లేదా చెప్పండి. అమ్మయ్య చేశారు కదా, సరే మీరు ఇంటికి వెళ్ళండి, నేను కాసేపు ఆగి వెళ్తాను. అసలు అప్పటి నుంచి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? అది ఇక్కడ ఒక ఆయన కలిసారండి, అక్కడ ఉంటారే పరమహంస గారని. ఆయన ఇదివరకు మనం గొడవ పడుతుంటే చాలా సార్లు చూశారట. అందుకే చాలాసేపు మాట్లాడారు, ఎన్నో సలహాలు ఇచ్చారు. ఆయన మాట్లాడుతుంటే టైమే తెలియలేదు. అందుకని ఏంటో సరిగ్గా చెప్పు. అదేనండి, ఆయన మాట్లాడుతుంటే టైం ఎట్లా గడిచిపోయిందో అర్థమే కాలేదు. ఈలోగా ఇంకో విషయం దాని గురించి తెలుసుకుని ఉదయాన్నే పంచాయతీ పెట్టారు, అంతే కదా? వాడెవడో నీకు బోధ చేశాడు, సన్యాసం తీసుకోమన్నాడా? అతను నోర్మై, ఉదయాన్నే ఈ బికారికాల చుట్టూ తిరగడానికి సిగ్గుగా లేదు, పైగా వీళ్ళతో ముచ్చట్లు పెట్టుకుంటావా? అసలు నోర్మై, ఇంకొకసారి ఇక్కడ కానీ కనిపించామంటే కాళ్ళు నరుకుంటా. పానికి మాలిన మోహమా, నేను చూస్తుంటేనే చిరాకేస్తుంది. ఏంటి అలా చూస్తున్నావు? నిన్నే ఏంటి అలా చూస్తున్నావు? నన్ను ఇంత వికారంగా తిట్టి మీరెంత ఆనందం పొందుతున్నారు అని వన్స్ మోర్. ఏ ప్రతిఫలం ఆశించి మీరు ఇలా మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు, కానీ ఇలా మాట్లాడుతుంటే మాత్రం నాకు ఒళ్ళంతా తేళ్ళు జరులు పాకినంత కంపరంగా ఉంది. ఇంకెప్పుడు అలా మాట్లాడకండి, నాకు నచ్చడం లేదు. కోపంలో మీరేం మాట్లాడుతున్నారో మీరే తెలుసుకోలేకపోతున్నారు. అవి నన్ను చాలా బాధ పెడుతున్నాయి. ఇంతకుముందు ఈ విషయం మీతో చెప్పలేక చాలా బాధపడేదాన్ని, ఏడ్చేదాన్ని. కానీ ఇప్పుడు చెప్తున్నాను, అరే ఇక్కడ నేను ఎందుకు ఉండవలసి వచ్చిందో మీకు చెప్పడంలో తికమక పడుతుంటే అర్థం చేసుకోవాల్సింది పోయి వికారంగా మాట్లాడతారా? అసలు నా మీద మీకున్న చులకన భావం తీసేస్తే కానీ నేను చెప్పేది మీకు అర్థం కాదు. సర్లే, మీరు ఆఫీస్కి వెళ్ళండి, నాకు ఇక్కడ చిన్న పని ఉంది, చూసుకొని ఇంటికి వెళ్తాను. అవును, పూర్తిగా వినలేదు నేను. వికారంగా అంటే వికారంగానే ఉంటుంది ఎవరితోనైనా ఇలా ప్రవర్తిస్తే. అవును మరి, నీ పని నువ్వు చూసుకోపో అన్నట్టు అనేసింది. అవును మరి, పూర్తిగా వినేలా లేను నేను. అవును, ఆ పని ఏమిటో అంత ముఖ్యమైనదా? ఏం బాబు, మళ్ళీ పిలవమంటావా నీ భార్యని? ఆ లోపల ఏదో మాట్లాడుతుంది. విషయం ఏమిటంటే, ఒక అబ్బాయి అమ్మాయి ప్రేమించుకుని పెళ్లి చేసుకుందాం అనుకున్నారు ఈ గుళ్ళు. ముత్తైదుగా వాళ్ళిద్దరు పెళ్లి తను చేయాలనుకుంటుంది నీ భార్య. ఏ నీతో చెప్పలేదా?
నువ్వు అడగలేదేమోలే. ఎంతసేపు మా పరమహంస, అదే నా స్నేహితుడు, ఆవిడతో ఈ విషయమే మాట్లాడుతున్నాడు. అతను ఏమన్నాడో తెలుసా? ఎందుకమ్మా బాధపడతావు? బాధ, కోపం వగేరా అవన్నీ వ్యక్తపరచాలే కానీ ఏడిస్తే ఎవరు అర్థం చేసుకుంటారమ్మా అని ఇది చెప్పలేదా? చెప్పే ఉంటుంది, నీకు అర్థం కాలేదేమో. సరే, ఒక అరగంట సేపు ఆఫీస్కి ఆలస్యమైనా పర్వాలేదు అనుకుంటే మిమ్మల్ని ఆ జంటకు పరిచయం చేస్తాను రండి. వద్దులేండి, మా ఆవిడకి ఒకసారి పిలవండి చాలు. సరే,